అందరికీ నమస్తే. వెల్కమ్ టు క్యూ న్యూస్. నేను రాజు. మరి తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు ఏవైతే ఉంటాయో సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఈ ఎన్నికల ప్రక్రియ అయితే ముందుకు వెళ్తుందని చెప్పొచ్చు. మరి ఎందుకంటే రీసెంట్గా రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఒక క్యాబినెట్ మీటింగ్ అయితే జరిగింది. అందుబాటులో ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ కూడా క్యాబినెట్కి సంబంధించిన అధికారులు కూడా వీళ్ళందరూ కూడా హాజరయ్యారు. హాజరైన క్రమంలో మరి స్థానిక సంస్థల ఎన్నికల గురించి చర్చ జరిగినప్పుడు ఎన్నికలు వీలైనంత త్వరగా జరపాలని చెప్పేసి మంత్రులు, అధికారులు కూడా సీఎం రేవంత్ రెడ్డికి చెప్పినట్లుగా మనకైతే తెలుస్తుంది. మరి రీసెంట్గా ఏదైతే సిఎస్ చీఫ్ సెక్రటరీ నుంచి అయితే కొన్ని కీలక ఆదేశాలు అయినాయి జిల్లా కలెక్టర్లకు. మరి ఏదైతే రిజర్వేషన్ల ప్రక్రియ ఉంటుందో రిజర్వేషన్ల ప్రక్రియ మొత్తం దాన్ని అమలు చేసి ఆ నివేదిక ఏదైతే ఉంటుందో మరి నివేదిక రేపటిలోపు సిఎస్కి అందజేయాలని చెప్పేసి కూడా జిల్లాల అన్ని కలెక్టర్లకు కూడా మరి సిఎస్ నుంచి అయితే ఆదేశాలు పోవడం జరిగింది. ఇక కలెక్టర్లు అయితే మరి రిజర్వేషన్ల ప్రక్రియ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా మొత్తం సమీక్షించి ఇక కింది స్థాయి సిబ్బందికి అయితే మొత్తం చెప్పి మరి రాష్ట్రంలో ఉన్న స్థానిక ఎన్నికల కోసం రిజర్వేషన్లు ఏవైతే ఉంటాయో వాటినైతే పకడ్బందీగా ఆ నివేదిక అంతా ఏర్పాటు చేసి చీఫ్ సెక్రటరీకి అయితే అందజేయాలని చెప్పేసి కూడా కీలక ఆదేశాలు అయితే రావడం జరిగింది. మరి అక్టోబర్ 2వ వారంలో స్థానిక సంస్థల ఎన్నికలు కూడా జరుగుతాయని చెప్పేసి కొందరైతే అభిప్రాయపడుతున్నారు. ఎంత వీలైతే అంత త్వరగా జరపాలని చెప్పేసి కూడా రాష్ట్ర క్యాబినెట్ అయితే నిర్ణయించినట్లుగా తెలుస్తుంది. మరి ఇటు బీసీ రిజర్వేషన్ల అంశం వచ్చినప్పుడు మరి ప్రత్యేక జీవో ద్వారా బీసీలకు 42% రిజర్వేషన్లు కేటాయించి ఎన్నికలకైతే వెళ్ళాలని చెప్పేసి కూడా ప్రభుత్వం అయితే భావిస్తున్నట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే 42% రిజర్వేషన్ అటు గవర్నర్ దగ్గర, రాష్ట్రపతి దగ్గర ఈ కీలక 2 బిల్లులు పెండింగ్లో ఉన్న తరుణంలో మరి ఒక ప్రత్యేక జీవో ద్వారా బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చి ఎన్నికలకైతే వెళ్ళాలని చెప్పేసి ప్రభుత్వం అయితే ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తుంది. మరి ఆ నేపథ్యంలోనే చీఫ్ సెక్రటరీ నుంచి అయితే కీలక ఆదేశాలు వెళ్ళడం జరిగింది. అన్ని జిల్లాలకు సంబంధించిన కలెక్టర్లకు మరి రిజర్వేషన్ల ఏవైతే ఉంటాయో ఆ నివేదిక అంతా కూడా తయారు చేసి మరి రేపటిలోపు సిఎస్కి అయితే అందజేయాలని చెప్పేసి కూడా సిఎస్ నుంచి ఆదేశాలు వెళ్ళిన నేపథ్యంలో కలెక్టర్ మొత్తం కూడా ఇక రిజర్వేషన్ల ప్రక్రియ దాన్ని అయితే చేపడుతున్నారని చెప్పాలి. ఇక క్లియర్గా చూసుకుంటే మరి రాష్ట్రంలో మనకు ఎన్ని ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి, ఎన్ని జెడ్పీటీసీ స్థానాలు ఉన్నాయి, వీటిని రిజర్వేషన్స్ ఎట్లా కేటాయిస్తారు, మహిళలకు ఎట్లా కేటాయిస్తారు, ఎస్సీ, ఎస్టీ, బీసీ మరి 42% బీసీలకు ఎట్లా రిజర్వేషన్లు కేటాయిస్తారు అనేది అయితే ఒక క్లియర్గా మనము బోర్డు మీద అయితే క్లియర్గా చూసుకుంటూ ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. ముందుగా స్థానిక ఎన్నికలు రిజర్వేషన్ల మార్గదర్శకాలను చూసుకుంటే మనం ముందుగా మన తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పంచాయతీలు వచ్చేసి 12,760 గ్రామ పంచాయతీలు అయితే ఉండడం ఉంది. ఇక వార్డులు వచ్చేసి 1,12,534 వార్డులు ఉన్నాయి. అవి పంచాయతీలు 12,760, వార్డులు 1,12,534. ఇక జెడ్పీటీసీ స్థానాలు వచ్చి 565 జెడ్పీటీసీ స్థానాలు ఉన్నాయి. అట్లాగే ఎంపీటీసీ స్థానాలు చూసుకుంటే 5,763 జెడ్పీటీసీ స్థానాలు అయితే మొత్తం ఉండడం జరిగింది. ఇక మండల పరిషత్ అంటే ఎంపీపీలు. ఎంపీపీలు ఎవరైతే ఉంటారో మరి ఎంపీటీసీ నుంచి ఒకరు మండలానికి అయితే ఒక ఎంపీపీ ఉంటారు. ఆ ఎంపీపీలు మొత్తం 565 అయితే ఎంపీపీ స్థానాలు ఉంటాయి. అట్లా చూసుకుంటే జిల్లా పరిషత్ చైర్మన్స్ మన జెడ్పీటీసీ నుంచి ప్రతి మండలం నుంచి ఒక జెడ్పీటీసీ అయితే ఉంటారు. వీళ్ళందరూ కూడా కలిసి ఒక జెడ్పీ చైర్మన్ అయితే ఎన్నుకుంటారు. ఎంపీటీసీలు ఎట్లయితే ఉంటారో ఎంపీటీసీలు అందరూ కలిసి ఒకరిని ఎంపీపీగా ఎన్నుకుంటారు. జెడ్పీటీసీలు కూడా జిల్లాలో ఉన్న జెడ్పీటీసీలు అందరూ కలిసి కూడా జెడ్పీ చైర్మన్ అయితే ఎన్నుకుంటారు. జిల్లా పరిషత్ చైర్మన్ అవి అయితే 31 ఉన్నాయి. ఇంకా ఎంపీపీలు చూసుకుంటే మనకు 565 ఎంపీపీ స్థానాలు అయితే ఉన్నాయి. ఇంకా రిజర్వేషన్ల ప్రక్రియ ఈ రిజర్వేషన్ల ప్రక్రియ ఎట్లా ఉంటుంది, ఏంటి, దేని ప్రాతిపదికన ఇస్తారు అనేది అయితే మనం ఒకసారి చూద్దాం. ఇక సామాజిక, ఆర్థిక, విద్య, ఉద్యోగ, రాజకీయ కులగణన సర్వే ప్రాతిపదికన బీసీలకు 42% రిజర్వేషన్లు అయితే కేటాయిస్తారు. మరి రీసెంట్గా మనకు తెలంగాణ ప్రభుత్వం రీసెంట్గా అయితే కులగణన చేసింది. దాని ప్రకారం ఉద్యోగం, విద్య వీటన్నిటి ప్రాతిపదికన అయితే బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తానమైతే చెప్తున్నారు. ఇంకా ఎస్సీ, ఎస్టీలకు 2011 జనాభా లెక్కల ప్రకారం అయితే వాళ్ళకు సంబంధించిన సీట్లు ఉంటాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం అయితే ఎస్సీ, ఎస్టీలకు అయితే సీట్లు కేటాయించడం జరుగుతుంది. ఇంకా పంచాయతీరాజ్ చట్టం 2018 ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీలకు, మహిళలకు జెడ్పీ చైర్మన్ పర్సన్, ఎంపీపీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్ ఈ వార్డులన్నీ సంబంధించి కూడా 2018 పంచాయతీరాజ్ చట్టం ఏదైతే ఉంటుందో దాని ప్రకారమే మహిళలకు ఎక్కడెక్కడ కేటాయించాలి, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఇవన్నీ కూడా మహిళలకు ఎక్కడ అవకాశం కల్పించాలని చెప్పేసి కూడా మరి 2018 పంచాయతీరాజ్ చట్టం ఏదైతే ఉంటుందో దాని ప్రకారం అయితే వాళ్ళకైతే కేటాయిస్తారు. ఇంకో కీలక అంశం చూసుకుంటే మరి షెడ్యూల్డ్ ఏరియాలో ఎంపీటీసీ వార్డు సభ్యుల రిజర్వేషన్లు ఎస్టీ దామాషా ప్రకారం 50% తగ్గకుండా అయితే చూస్తారు. ఏవైతే మరి ట్రైబల్స్ దీనికి సంబంధించి మన షెడ్యూల్స్ ఉంటారో, షెడ్యూల్ ఏరియా ఉంటాయో మరి దానికి సంబంధించి కూడా 50%
తగ్గకుండా అయితే వాళ్ళ జనాభా ప్రకారం 50% తగ్గకుండా అయితే వాళ్ళకైతే సీట్లు కేటాయించడం జరుగుతుంది. ఇక 100% ఎస్టీ జనాభా ఉన్న గ్రామంలో సర్పంచులు ఎంపీటీసీలు వాళ్ళే. అంటే ఇక 100% వాళ్ళే ఉన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళే ఎట్లా ఎంపీటీసీ అయినా జెడ్పీటీసీ అయినా వాళ్ళే అవుతారు. సో ఇక 100% జనాభా ఎవరైతే ఉంటారో మరి ఇక వాళ్ళకే కేటాయిస్తారు. సో అధికారులకు బాధ్యతలు అని చెప్పేసి మనకు ఇక్కడ చూడొచ్చు. అంటే మనకు ఈ జెడ్పీటీసీ సంబంధించి ఎంపీటీసీ సో వీళ్ళు ఎవరు రిజర్వేషన్ ప్రక్రియ ఎవరు కేటాయిస్తారు అంటే వీళ్ళకు ఇక్కడ ఈ రిజర్వేషన్ ఉండాలని ఎవరు డిసైడ్ చేస్తారు అని చెప్పేసి మనం అయితే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. సో జెడ్పీ చైర్పర్సన్ అంటే జిల్లాలకు సంబంధించి జెడ్పీ చైర్పర్సన్ ఉంటారు కదా, సో వాళ్ళనైతే మరి పంచాయతీరాజ్ గ్రామీణ ఉపాధి కల్పన కమిషనర్ ఎవరైతే ఉంటారో వాళ్ళైతే డిసైడ్ చేస్తారనమాట. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక జిల్లా ఉంది, ఒక జిల్లాలో జెడ్పీ చైర్మన్ ఎవరు ఉండాలి అంటే ఎస్సీ ఉండాలన్నా, ఎస్టీ ఉండాలన్నా, బీసీ ఉండాలన్నా, జనరల్ ఉండాలా. సో దీనికి సంబంధించిన రిజర్వేషన్ అనేది పంచాయతీరాజ్ గ్రామీణ ఉపాధి కల్పన కమిషనర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు డిసైడ్ చేస్తారనమాట. సో ఇంకా ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎంపీపీ కలెక్టర్లు అయితే డిసైడ్ చేస్తారు. అంటే ఎంపీపీ కానీ జెడ్పీటీసీ వీళ్ళు ఉంటారు కదా, వీళ్ళనైతే కలెక్టర్ అయితే డిసైడ్ చేస్తారు. అంటే ఏ స్థానంలో ఎవరు ఉండాలి అని చెప్పేసి ఆ రిజర్వేషన్ల ప్రక్రియ అనేది కలెక్టర్ చూస్తారు. ఇంకోటి ఎంపీటీసీ సర్పంచ్లకు సంబంధించి ఆర్డీఓ ఉంటారు కదా, సో ఆర్డీఓ అయితే డిసైడ్ చేస్తారు. ఇంకా వార్డు సభ్యులు ఉంటారు కదా, వార్డు మెంబర్స్, దాన్ని అయితే ఎంపీడీఓ అయితే డిసైడ్ చేస్తారు. అంటే ఏ వార్డులో ఎవరు ఉండాలని చెప్పేసి ఎంపీడీఓ ఉంటారు కదా అధికారి, ఎంపీడీఓ అయితే డిసైడ్ చేస్తారు. సో ఇది క్లియర్గా అర్థమవుతుంది కదా. ఎంపీటీసీ సర్పంచ్ ఏమో ఆర్డీఓ డిసైడ్ చేస్తారు, జెడ్పీటీసీ ఎంపీపీ ఏమో కలెక్టర్ డిసైడ్ చేస్తారు ఈ రిజర్వేషన్లు ఎక్కడ ఏది ఉండాలి అనే విషయం దాని గురించి. సో ఈ విధంగా అయితే ఉంది. ఇక కేటాయింపులు అంటే ఎట్లా కేటాయిస్తారు రిజర్వేషన్ దానికి సంబంధించి ఇప్పుడు ఇక్కడ ఎస్సీ, ఇక్కడ బీసీ, ఇక్కడ ఓసీ, సో ఇలా జనరల్ అనేది ఎట్లా డిసైడ్ చేస్తారని చూస్తే ఇక గత ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కేటాయించిన సీట్లను మినహాయించి మిగిలిన వాటిలో గత ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కేటాయించిన సీట్లను మినహాయించి మిగిలిన వాటిలో ఆయా వర్గాలకు రిజర్వేషన్ అయితే కల్పిస్తారు. అంటే ఇప్పుడు గత ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీలు, బీసీలకు సీట్లు అయితే మినహాయిస్తారు. అంటే అవి ఎట్లున్నాయో అట్లాగే ఉంటాయి. దాని తర్వాత ఇప్పుడు బీసీలకు కొత్తగా 42% రిజర్వేషన్ కావాలి కనుక మరి రిజర్వేషన్ 42 వరకు ఎంత వస్తుందో మరి అంతవరకు ఉంచి మిగతా ఎవరైతే మరి కేటాయించిన సీట్లు ఉంటాయో వాళ్ళకైతే కేటాయిస్తారు. అంటే మీకు క్లియర్గా అర్థమవుతాడు చెప్తాను ఒకసారి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బీసీలకు 42% రిజర్వేషన్లు కేటాయిస్తారని చెప్తున్నారు. లాస్ట్ టైం ఎలక్షన్లో 30% రిజర్వేషన్ అమలు అయితే ఇప్పుడు 12% కలపాలి కాబట్టి 30కి 12 కలిపి 42% రిజర్వేషన్లు అయితే వాళ్ళకి కల్పిస్తారు అనమాట. సో ఎస్సీ, ఎస్టీలకు అదే విధంగా ఉంటాయి. ఇప్పుడు పోయినసారి బీసీలకు ఎన్ని అయితే ఉంటాయో ఉదాహరణ 30 ఉంటే మరి 42 కావడానికి ఇంకా 12% రిజర్వేషన్ కావాలి కనుక మరి 12% రిజర్వేషన్ కలిపి మొత్తం 42% రిజర్వేషన్ చేస్తారనమాట. సో మిగతా స్థానాల్లో యాజ్ ఇట్ ఈస్గా అట్లే ఎస్సీ, ఎస్టీలకు ఎట్లా ఉన్నాయో అట్లే ఉంటాయి. కాకపోతే చేంజ్ అవుతాయి అన్నమాట. ఇప్పుడు ప్రస్తుతం ఒక గ్రామంలో ఎస్సీ ఉంటే ఇంకో గ్రామంలో ఎస్సీ ఉండొచ్చు, ఇంకో బీసీ ఉండొచ్చు, లేదంటే జనరల్ రావచ్చు. ఇట్లా చేంజ్ అవుతూ ఉంటాయి. కానీ ఓవరాల్గా సీట్లు చూసుకుంటే మాత్రం ఎస్సీ, ఎస్టీలకు అన్నీ ఉంటాయి అన్నమాట. సో గ్రామాల్లో ఈ రిజర్వేషన్లు మారుతాయి తప్ప మరి ఓవరాల్గా చూసుకుంటే ఒక మండలంలో, జిల్లాలో ఎన్ని ఎస్సీ, ఎస్టీ స్థానాలు ఉంటాయో అన్నీ ఉంటాయి అన్నమాట. సో అవేం మారవు. కాకపోతే గ్రామాలలో ఎట్లా ఉంటుందంటే మరి చేంజ్ అవుతుంటాం. ఒకసారి ఎస్సీ వస్తే ఇంకొకసారి బీసీ, ఇంకొకసారి జనరల్, సో ఇట్లా మహిళ, సో ఇట్లా రావడం జరుగుతుంది అనమాట. రైట్. ఇంకా బీసీ, ఎస్సీ, ఎస్టీ, జనరల్ 50% సీట్లు మహిళలకు అని చెప్పేసి మరి ఎవరైతే బీసీ, ఎస్సీ, ఎస్టీ అదర్స్కు మొత్తం కలిపి కూడా అందులోకైతే 50% సీట్లు అయితే మహిళలకైతే కేటాయిస్తున్నారు అనమాట. ఇప్పుడు 100 సీట్లు ఉంటే అందులో ఖచ్చితంగా 50 సీట్లు మహిళలకు, అందులో ఎస్సీ అయినా, ఎస్టీ అయినా, బీసీ అయినా, జనరల్ అయినా మొత్తం కూడా 50% అయితే మహిళలకైతే కేటాయించడం జరుగుతుంది. సో ఇక గత ఎన్నికల్లో మహిళలకు కేటాయించినవి మినహాయించి మిగిలిన వాటికి లాటరీ పద్ధతి ద్వారా అయితే కేటాయిస్తారు. అంటే ఇప్పుడు బీసీలకు సంబంధించి ఇప్పుడు పెరుగుతాయి కాబట్టి మళ్ళీ పెరిగే అవకాశం ఉంటాయి కాబట్టి గతంలో ఏ సీట్లు అయితే కేటాయిస్తారో వాటిని మినహాయించి మిగతా ఏవైతే ఉంటాయో వాటిని అయితే లాటరీ పద్ధతి ద్వారా అయితే కేటాయిస్తారని చెప్పేసి మనకైతే చూడవచ్చు. ఇక ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు ఆ తర్వాత మిగిలిన వాటిని జనరల్కి అయితే ఉంచుతారు. అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ సో ఈ రిజర్వేషన్లు కంప్లీట్ అయిపోయిన తర్వాత మిగిలిన సీట్లు జనరల్గా కేటాయిస్తారు. జనరల్ అంటే మళ్ళీ ఓసీలు అని కాదు, చాలామందికి ఇది అర్థం కాని విషయం. ఎస్సీ, ఎస్టీ, బీసీ తర్వాత ఓసీలు అనుకుంటారు, ఓసీలు కాదే జనరల్ అనమాట. అంటే జనరల్ స్థానాల్లో ఎవరైనా పోటీ చేయొచ్చు, ఎస్సీ పోటీ చేయొచ్చు, ఎస్టీ పోటీ చేయొచ్చు, బీసీలు పోటీ చేయొచ్చు, ఎవరైనా పోటీ చేయవచ్చు అనమాట. సో ఇదనమాట ఎస్సీ, ఎస్టీ, బీసీ వీళ్ళకు మిగిలినవి కాక నెక్స్ట్ ఏవైతే ఉంటాయో వాటిని అయితే జనరల్గా కేటాయిస్తారనమాట. సో ఇదనమాట మొత్తం దీనికి సంబంధించింది.
సో మనకు తెలంగాణ ప్రభుత్వం అయితే మరి దీనికి సంబంధించి మన తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని అయితే జెడ్పీటీసీ స్థానాలు ఉన్నాయి, ఎన్ని ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి, మొత్తం ఈ డీటెయిల్స్ అన్నీ తీసుకొని కూడా మరి స్థానిక సంస్థలకైతే ముందుకెళ్తుందని చెప్పాలి. మరి అక్టోబర్ 2వ వారంలో ఎన్నికలు జరుగుతాయని కూడా పెద్ద ఎత్తున మనకైతే వినిపిస్తున్న తరుణంలో ఇక ఎలక్షన్స్ హడావిడైతే గ్రామాల్లో అయితే ఇంకా స్టార్ట్ అయిందని చెప్పాలి. ఎందుకంటే మరి రేపటిలోపు అయితే ఏదైతే రిజర్వేషన్ల ప్రక్రియ ఉంటుందో మరి దాన్ని అయితే ఆ నివేదికనైతే పంపించాలని చెప్పేసి సిఎస్ అయితే ఆదేశాలు ఇచ్చారు జిల్లా కలెక్టర్లందరికీ కూడా. మరి కలెక్టర్లు అయితే ఆ రిజర్వేషన్ల ప్రక్రియ ఏదైతే ఉంటుందో దాన్ని మొత్తం పూర్తి చేసి కూడా సిఎస్కి అయితే రిపోర్ట్ ఇస్తాడు. ఆ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత మరి ముఖ్యమంత్రి, క్యాబినెట్ మంత్రులు వాళ్ళందరూ కూడా మరి కూర్చొని పరిశీలించిన తర్వాత మరి ఎప్పుడైనా ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంటుందని కూడా చెప్పొచ్చు. మరి మంత్రులు అయితే ఖచ్చితంగా చెప్పి ఉన్నారు ఆల్రెడీ. వీలైనంత త్వరగా ఎలక్షన్స్ నిర్వహించడమే మంచిదని చెప్పేసి కూడా ముఖ్యమంత్రికి చెప్పిన తరుణంలో మరి ఇక ఈ సిఎస్ నుంచి కీలక ఆదేశాలు వెళ్ళాయి. మరి ఎప్పుడైతే మరి రిజర్వేషన్ల నివేదిక వస్తుందో మరి దాని తర్వాత మరి సీఎం చర్చించి మరి నోటిఫికేషన్, ఎన్నికల నోటిఫికేషన్ వేస్తారని చెప్పేసి కూడా మనకైతే వినిపిస్తుంది. ఇక మొత్తానికైతే అక్టోబర్లో ఎలక్షన్స్ కంప్లీట్ అయిపోతాయని చెప్పేసి కూడా మనకైతే ఇది మనకి నిన్నటి నుంచి వస్తున్న వార్తలను బట్టి చూస్తే అర్థమవుతుంది. ఇక మరొక వైపు సెప్టెంబర్ 30 లోపు అయితే ఎలక్షన్స్ అయితే పెట్టాల్సి ఉంటుంది. మరి అప్పటిలోపు అయితే మరి సుప్రీంకోర్టు, హైకోర్టునైతే మరి 2-3 వారాలు గడువు కోరే అవకాశం ఉంటుంది. సో వాళ్ళు కూడా ఇప్పుడు రెడీగా ఉన్నారు, ప్రభుత్వం ఎలక్షన్స్ జరపడానికి రెడీగా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా టైం కూడా ఇచ్చే అవకాశాలు అయితే కనిపిస్తాయి. ఇక ఏదేమైనప్పటికీ కూడా ఇక అక్టోబర్లో ఎలక్షన్స్ అయితే ఖచ్చితంగా కంప్లీట్ అయిపోతాయని చెప్పేసి అయితే మనకు ఈ వార్తలను చూసి అయితే అర్థమవుతున్నాయి. సో మొత్తం స్థానిక సంస్థల ఎన్నికల గురించి ఇది అనమాట చర్చ. సో మీకు ఎట్లా అనిపించింది ఈ వీడియో అనేది కూడా కింద కామెంట్ చేసి అయితే చెప్పండి. సో ఇంకా అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి క్యూ న్యూస్. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూ న్యూస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూ న్యూస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.